సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం బండి ఆయిల్ మార్చుకొని అయితే పోదాము. ఆయిల్ మార్చి వాటర్ సర్వీస్ చేపించి బండికి కొన్ని కావాల్సినట్టయితే ఎక్స్ట్రా సామాన్ తీసుకుందాం. సో అక్కడికి వెళ్ళి మిగిలిన వీడియో మీకు చూపిస్తాను. ఈరోజు ఎలా కడుగుతారు బండి అన్నది ప్రతి ఒక్కటి మీకు నేను చూపిస్తాను. చూడండి అక్కడ ఎంత అమౌంట్ అవుతుంది, ఎలా సర్వీస్ చేస్తారు, సో ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము బండి ఆయిల్ మార్చుకోవడానికి వచ్చాము. సో బండికి అయితే కింద ఆయిల్ కొట్టిన దానికే 10 దినాలు చెప్తాడు. చూడండి, 20 దినాల అంతా కడిగింది. ఇక 4 దినాలతో అయిపోయింది. 20 దినాల్లో కింద గేర్ ఆయిల్ కొట్టిన దానికి ఎంత చెప్పాడు తెలుసా? 20 దినాల్లో. గేర్ ఆయిల్ కొట్టి ఆయిల్ మార్చిన దానికి 20 దినాలు చెప్పాడు బండికి. ఈడు మన ఆస్తులన్నీ కొనుక్కునేట్టుగా ఉన్నాడు. ఈడు కింద కడిగి మామూలుగా పైన కడిగిన దానికి మొత్తం కలిపి 4 దినాలే. 4 దినాలు మరీ ఎక్కువ. అట్లాంటిది ఈడు మన దగ్గర 20 దినాలు చెప్పాడు ఇప్పుడు బండికి. 20 దినాలు. ఇట్టయితే మనం ఏం సంపాదించుకోవాలి కోయట్లో చెప్పండి? బండి రిపేర్లకే సరిపోయి సగం డబ్బులు. దీనికైతే స్ప్రే కొట్టాడు అనమాట. అంటే బ్లాక్గా ఉంది కాబట్టి మొత్తం స్ప్రే కొట్టాడు. స్ప్రే కొట్టేదలకి కొద్దిగా వైట్గా వస్తుంది అనమాట. ఒకసారి కడిగిన తర్వాత కూడా నేను చూపిస్తాను. చూడండి, వీడు చేయి పెట్టి కడగలా కానీ ఇది అన్నీ చేస్తాను బండికి. గేర్ ఆయిల్ ఒక్క పంపింగ్ వచ్చి ₹10 అంట. గేర్ ఆయిల్ ఒక్క పంపింగ్ ఒక్కసారి ప్రెస్ చేసిన దానికి ₹10. అట్ట మాకు ఇప్పుడు 20 దినాలు అయింది బండి కడిగిచ్చిన దానికి మొత్తానికి. మళ్ళీ కూడా చేయి పెట్టి కడగలా, ఊరికే తురుస్తున్నాడు పైన అట్లా రుద్దుతున్నాడు బండి. చూడండి, ఆ బ్రష్ ఎవరు తీసుకున్నాడు, దాన్ని పెట్టి రుద్దుతున్నాడు. బ్రేక్ ఆయిల్ ఒకటి తీసుకున్నా, ఇదంతా క్లీన్ చేస్తే పోతుంది. అన్న గీత బండి కడితే అనేసి రుద్దేస్తే పోతుంది అంతా. నీట్గా వచ్చిందా? డబ్బులు పెట్టిందని పర్లేదు, తర్వాత నీట్గానే వచ్చింది. చల్లగా చల్లగా వచ్చింది. ఎక్కడ మీ మొఖానికే కొడతాడు, కావాలని కొడతాడు ఇక్కడ చూడ.
వాడు మనం వీడియో తీస్తున్నామని అదే పనిగా ఇదే పనిగా కలుగుతాను. సో ఇది షోయక్లో అనమాట. షోయక్లో 4వ నెంబర్ పక్కనే ఉంటుంది ఇది. సో చూడండి, అదా అంటే బండి రూపు రేకలే మారిపోవాలి దెబ్బతో. ఇదంతా కొట్టమన్నా ఉందా? అదే మిన్ని ఎక్క ఇది కావాలని కొట్టా ఇక్కడ. ఇప్పుడు బాగున్నారు చూసారు ఆయన. జ్ఞానం ఒకవేళ మళ్ళీ కొత్త చేసినవారు బాగుంటాయి. బండి అయితే దమ్లో వచ్చింది. అయితే ఈరోజు బండి కతక్కన వచ్చింది మన బండి. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు ఉన్న బండి. సూపర్ ఉంది అయితే బండి ఇప్పుడు చూసేదానికి. ఇంట్రెస్ట్గా అనుకోండి, ఇంట్లోనే ఇబ్బందులు. సో చూడండి ఒకసారి, బాగా కడుగుతాడు అయితే మనిషి. కానీ చేయి మటుకు పెట్టలా. ఈ బ్రష్తో తెస్తే ఇంక దేంతోనే కడిగేది లేదు. బ్రష్ తెస్తే మామూలుగా పెట్టేట్టుగా లేదు ఇది అట్లా. అవునా, చెయ్యి మాత్రం పెట్టలాబా. ఎంతసేపు అయినా బ్రష్తోనే రుస్తున్నాడు. అసలు చెయ్యి అనే మాటే లేదు. బ్రష్తోనే రుద్ది పారదింగుతున్నాడు బండి అంతా. పర్లేదు, బాగానే కడుగుతున్నారు బండి ఏమో. 20 దినార్లు అయింది బండి ఆయిల్ మార్చడానికి. 20 దినార్లు గేర్ ఆయిల్ పెట్టి బండి కడిగిన దానికి. ఎట్లుంటుంది కోవిడ్లో పరిస్థితి బండ్లు పెట్టుకునే వాళ్ళకి. డ్రైవర్ సక్రంగా ఉంటాయి. ఇన్ని రిపేర్లు ఎందుకు వస్తాయి చెప్పండి. Ada Mia Sadik.
సర్వీసింగ్ అయితే అయిపోయింది. చూడండి బండి అయితే బయటకి ఇస్తాము. పర్లేదు, ఏదో చేసేయండి సర్వీసింగ్ పర్లేదు ఒకసారికి. ఇప్పుడు బండి చూసా, బండి లాగా ఫస్ట్లో బండి అసలు వికారంగా ఉంది. ఇప్పుడు పర్లేదు బండి. వెళ్ళి ఇక్కడ బాగుంది కదా, అతక్క ఉన్నది బండికి. ఇక్కడ బిల్లింగ్ చేస్తున్నారు, చూస్తారని బిల్లింగ్ చేస్తాను. బయటకు వచ్చి వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే అరబీలో ఉంది, నాకేం అర్థం కాల. మీరు చూసి ఒకసారి కామెంట్ చేయండి ఎంత ఇదా. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బండి అయితే సర్వీసింగ్ అయితే అయిపోయిందనమాట. చూడండి ఒకసారి, ఇది కొత్తది వేయించామన్నమాట. ఇది లోపల స్టీరింగ్ కవరు, ఇది కొత్తదే అనమాట. సో మొత్తం సూపర్గా వచ్చింది. సో మొత్తం అయితే మార్చేసాం అనమాట. సో ఇది కూడా కొత్తది వేయించాం అనమాట, బీడింగ్. సో వెహికల్ అయితే చూసేదానికి ఇప్పుడు సూపర్ ఉంది. సో చూడండి ఒకసారి. సో ఇది కూడా కొత్తది యువతలు వేయించాం అనమాట. సో చూడండి ఒకసారి. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో. సో వెహికల్ అయితే బాగా సర్వీసింగ్ చేసినారు అయితే బండి. చూడండి ఒకసారి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.